ఇప్పుడు మనకి రామ్ ఏంటి, ర్యామ్ ఏంటి, ప్రోగ్రామ్ ఏంటి, లాజిక్ ఏంటి, టైప్స్ ఆఫ్ చిప్స్ ఏంటి చెప్పుకున్నావా? అవునా? చిప్ అంటే ఇంతే ఉంటుందని కూడా చెప్పుకున్నామా? సిలికాన్ వేఫర్ చెప్పుకున్నాం. ఇంతకంటే ప్రజలకు అనవసరం లేదు. ఇప్పటికే ఎవడరా వీడు సుత్తి కొడతాడని అనుకుంటారు. దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. మీకు తెలుసుకోవాలని ఉద్దేశం లేదు. అట్లీస్ట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడు, చిన్న చిన్న పెట్టుకునే వాడికి కూడా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏం లేదు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వద్దాం. ఈసీ ఇది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. భారత రాజ్యాంగంలోనే ఉంది. వీళ్ళ విధులు ఏంటి అనేసి అంటే, రాష్ట్రంలో ఎమ్మెల్యేస్ని కానీ, దేశవ్యాప్తంగా ఎంపీస్ని కానీ ఎన్నికలు నిర్వర్తించడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. ఈ ఎలక్షన్ కమిషన్ కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటుంది. ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటి దాన్ని హెడెడ్ బై చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు ఆయన్ని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఆయన పేరు ఈయన. మన ఆంధ్రప్రదేశ్కి దీని స్ట్రక్చర్ ఇది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి బాడీ, ఇండిపెండెంట్గా ఉంటుంది. దీనికి ఫండ్స్ అనేటువంటిది హోమ్ మినిస్ట్రీ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బడ్జెట్లోనే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన జీతాలు, ఆఫీసు, సంగతి సమాచారం. ఢిల్లీలో నేను కూడా 2-3 సార్లు వెళ్ళాను. 5 స్టోర్డ్ 6 స్టోర్డ్ బిల్డింగ్, రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది. ముందు ఎలక్షన్ కమిషన్ రాసి ఉంటుంది. ఓకే, దీనికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. ఆయన కింద 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. అంటే మొత్తం 3 ఉంటారు. ఓకే, ఈ 3 కింద 2 ఎలక్షన్ కమిషనర్స్. ఎలక్షన్ కమిషన్ 1, 2 అనుకో. ఓకే, ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇక్కడ 3 ఉంటారు. ఈ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు డిసైడ్ చేస్తారు? అంతే కదా. ఇక్కడ వివాదం కూడా వచ్చింది మనకి. ఈ ఎలక్షన్ కమిషన్లో ఉండేటువంటి మెంబర్స్ని డిసైడ్ చేసేటప్పుడు ప్రధానమంత్రి ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జి ఉండాలి, అపోజిషన్ పార్టీ లీడర్ ఉండాలి. అంటే ఎవరెవరు ఉండాలి? పిఎం మోడీ గారు ఉండాలి, రాహుల్ గాంధీ గారు ఉండాలి, ఆయన కదా అపోజిషన్ లీడర్. సుప్రీంకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారే అనుకో. వీళ్ళ 3తో కూడినటువంటి కమిటీ వీళ్ళని డిసైడ్ చేయాలి. ఓకే, కానీ మొన్న ఏం జరిగిందంటే ఇందులో ఈయన తీశారు. అసలు సుప్రీంకోర్టు కన్నా ఎలక్షన్స్కి సంబంధం ఏంది? ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ, సుప్రీంకోర్టు అనేది ఇండిపెండెంట్ బాడీ. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టవేంటి అని దానికి మళ్ళీ ఒక చట్టం పాస్ చేసి, ఒక బిల్లు తీసుకొచ్చి దాన్ని చట్టం కింద పాస్ చేసి మోడీ గారు ఏం చేశారంటే, నేను రాహుల్ గాంధీ గారు ఉంటాం, నా క్యాబినెట్లో ఇంకొక మంత్రి ఉంటాడు, ఒక మినిస్టరు, సరిపోద్ది అన్నాడు. ఆయన హోమ్ మినిస్టర్ కూడా ఉండొచ్చు, హోమ్ మినిస్టర్ కూడా ఉండొచ్చు, ఏ మినిస్టర్ అయినా కావచ్చు. నార్మల్గా మోడీ గారు అనేసారంటే మోడీ ప్లస్ మినిస్టర్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ షా గారు, అమితే, అంతేగా. అంతేగా. సో మోడీ గారు, అమిత్ షా గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళిద్దరిది మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరిది చెప్పిందే చెల్తుందిగా. అంతేగా. డెమోక్రసీలో ఉన్నాగా మనం, మెజారిటీ ఒప్పుకోవాలిగా. అంతేగా. చంద్రచూడ్ గారు అనుకుంటే ఒప్పుకుంటాడో ఒప్పుకోడో, ఎందుకొచ్చిన బాధ? ఒక చట్టం పాస్ చేసి ఆయన బీగా పక్కన పడి, నువ్వు నేను ఇద్దరు ఉన్నామా, రాహుల్ గాంధీ ఏది పప్పు, వాడు గెలిచేది లేదు, సచ్చేది లేదు, మన ఇద్దరం ఏదంటే అదే దొరుకుద్ది, మన ఇద్దరం ఎవరిని సెలెక్ట్ చేస్తే వాళ్ళే ఎలక్షన్ కమిషనర్ కింద వస్తారు అని ఈ పని చేశారు. అందుకు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఏం మాట్లాడట్లేదా? అయి ఉండొచ్చు మేబీ. కానీ నాకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మీద నిష్పక్షపాతంగా పనిచేస్తుందని అనుకుంటున్నాను. కానీ ఈ మధ్య వస్తున్నటువంటి ఆరోపణలు 140 కాన్స్టిట్యున్సీల్లో అవకతవకలు జరిగినాయి అనేటువంటిది, ఆ 140 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో కూడా ఒంగోలులో కూడా జరిగిందని చెప్పి తెలిసిన తర్వాత, మంగళగిరిలో ఎలక్షన్ రిజల్ట్ చూసిన తర్వాత, మహారాష్ట్రలో జరిగిన విషయం చూసిన తర్వాత, అస్సాంలో ఒక ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత, జైపూర్ రూరల్ మనకి నార్మల్గా ఉంటాయి కదా, అది గుంటూరు అర్బన్, గుంటూరు రూరల్ అని ఉన్నట్టే జైపూర్ కాన్స్టిట్యున్సీలో కూడా జైపూర్ రూరల్ అన్నారు అన్నమాట. అదొక ఎంపీ కాన్స్టిట్యున్సీ.
ఇవన్నీ క్రోడీకరిస్తే 140 ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో ఇది గుర్తుపెట్టుకోవాలి అవకతవకలు జరిగినాయి. ఓకే, పోలైన ఓట్ల కంటే మిషన్ చూపించిన ఓట్లు ఎక్కువన్నా ఉన్నాయి తక్కువన్నా ఉన్నాయి. 140 ఎంపీ కాన్స్టిట్యున్సీస్లో గుర్తుపెట్టుకోవాలి అది. ఓకే, ఒక్కొక్క ఎంపీ కాన్స్టిట్యున్సీకి ఎంతమంది ఉంటారు? 7 ఎమ్మెల్యేలు అంతే కదా. సో 140 ఇంటూ 7 వేసుకో 980. దేశవ్యాప్తంగా 980 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్, చిన్న పేరేం కాదుగా, అవకతవకలు ఉన్నాయని బయటకు వచ్చింది. అయినా కానీ ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు నోరిపి మాట్లాడాల. అవును, ఇవన్నీ తీసి పక్కన పెడదాం అబ్బా మనం. ఎక్కడన్నా దేశంలో ఒకటి అక్కడ అరా కొర వార్తలు వచ్చినాయి అంటే ఎలక్షన్ కమిషన్ సైలెంట్ గా ఉందంటే ఓకే, అంతే కదా. బట్ ఇప్పుడు 980 నియోజకవర్గాల్లో అవకతవకలు జరిగినాయని తెలిసిన తర్వాత కూడా అన్ని చోట్ల నుంచి రిపోర్ట్స్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే ఏంటి, దాని మీనింగ్ ఏంది? అంటే చెప్పాల్సిన బాధ్యత యాజ్ ఎ ఇండివిజువల్ బాడీ 100% వాళ్ళకి బాధ్యత ఉంది. నిమ్మకి నీరెత్తినందుకు ఎందుకు కూర్చున్నారంటే ఎవడెవడు ఏమేమి మాట్లాడతాడని చూస్తా ఉన్నారు. ఓకే, అమెరికాలో ఉండేటువంటి అలన్ మాస్క్ మన దేశానికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆయన కూడా చివరికి ఇంచుమించుగా చెప్పాడుగా. అంటే ఇండియాని గురించి చెప్పలేదు కానీ అమెరికాలో ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగిన దాన్ని ఎగ్జాంపుల్గా చెప్తూ ఓవరాల్గా ఈవీఎంల మీద ఆయనకు ఉన్నటువంటి డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు ఆయన కూడా. ఎందుకంటే హీఈస్ ఆల్సో టెక్ మాస్టర్ కదా, అంతే కదా. అందుకని చెప్పి ఆయన కూడా చెప్పాడు కాబట్టి యాక్సెప్ట్ చేయాలనే లేదు. ఒకసారి ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటాయి తెలుసా, మీలాంటి వాళ్ళకి అన్ని యంగ్స్టర్స్ ఇప్పుడు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. భారతదేశంలో ఇలా దుంపలు దిగలు 140 కోట్ల మంది ప్రజలు, 10 కిలోమీటర్లు పోతే భాష మారుతుంది, వేషం మారుతుంది, ఆహార వ్యవహారాల అలవాట్లు మారుతాయి. ఒకడేమో తమిళ మాట్లాడతాడు, ఒకడు బెంగాలీ అంటాడు, ఒకడు హిందీ అంటాడు, ఒకడు పంచ కట్టుకుంటాడు, ఒకడు టీ షర్ట్ వేసుకుంటాడు, ఒకడేమో నిక్కర వేసుకుంటాడు, ఒకడేమో నిక్కర వేసుకుని ఒక చెప్పి వేసుకుంటాడు, ఒకడేమో ఇడ్లీ తింటాడు, ఇంకొకడేమో సోడా ఒటూరి తింటాడు. అసలు వీళ్ళందరూ కలిసి ఎట్టుంటున్నారు అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ వాళ్ళకి. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మధ్య తగాదలు పెట్టి, లెట్ మీ టెల్ యు వెరీ ఫ్రాంక్లీ, నా మనసులో అన్నమాట చెప్తాను, వీళ్ళ మధ్యలో తగాదలు పెట్టి ఈ దేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసి తలా ఒక ముక్క తీసుకుందాం అనే ఉద్దేశంతో ప్రపంచంలో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఓకే, చేతులు జోడిస్తున్నే చెప్తున్నాను మరి ఈవెన్ ప్రజలకు కూడా. అలాంటి అవకాశాన్ని ప్రపంచంలో ఎవరికి ఇవ్వకండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ అన్నాడు అనేసి అంటే పాజిటివ్గానే ఆలోచించాలి, నెగిటివ్గానే ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించడం అనేసి అంటే ఏంటంటే మన దేశాన్ని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి దేశంలో ప్రజలందరూ కూడా ఉద్యమాలు చేసేసి ఎలక్షన్ కమిషన్ తప్పుడు ఎలక్షన్ కమిషన్ అని మళ్ళీ ఎలక్షన్లు పెట్టండి, ఫలాన్ దగ్గర పెట్టండి మనకి తగాదలేగా. ఈ తగాదాలను అడ్వాంటేజ్గా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయుధాలు అమ్ముకోవడం కోసం. ఒకడేమో ఆయుధం అమ్ముతాడంటాడు, ఒకడేమో ఆయుధాలు అమ్ముతాడంటాడు. అంతే కదా. అలాంటి వాళ్ళకు మటుకు ఇలాంటి సందర్భంలో ఇలాంటి విషయాల్లో ఎటువంటి అవకాశం కూడా ఇవ్వకూడదు. మనం కొట్టుకోవచ్చు, తిట్టుకోవచ్చు, సంగతి సమాచారం. ఈ 4 ఎకరాల భూమి ఆ రాష్ట్రానికి పోవచ్చు, ఒక 10 ఎకరాల భూమి ఆ రాష్ట్రం నుంచి నాకు రావచ్చు. యూనియన్ బడ్జెట్లో ఉత్తరప్రదేశ్కి ఒక 10 రూపాయలు ఎక్కువ రావచ్చు, బీహార్కి ఒక 4 రూపాయలు ఎక్కువ రావచ్చు, తెలంగాణకు 1 రూపాయి తక్కువ రావచ్చు. బట్ మనలో మనం సర్దుబాటు చేసుకోవాలి. కానీ వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారంటే మటుకు మొక్కలు చేసేస్తారు. కష్టపడి సంపాదించుకున్న స్వాతంత్రం కాస్త సంకనాగిపోద్ది. దయచేసి యంగ్స్టర్స్ ఎవరు కూడా నా పని చేయవాకండి. ప్రభుత్వం చేసే అన్ని పనులు నీకు నచ్చవు. నేను కోరుకున్న ప్రతి ఒక్కటి కూడాను ప్రభుత్వం ఇవ్వలేదు, టేక్ ఇట్ గ్రాంటెడ్, నేను చూస్తున్నాను, అంతే కదా. కానీ కలిసికట్టుగానే ఉండాలి. సరే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అనుకన్నా నాకు పర్వాలేదు, చెప్పదలుచుకునేదే నేను చెప్పాను. ఇక్కడ ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళలో అనేక రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటి అంటే క్వశ్చన్ వైజ్గా కానీ తీసుకుంటే, సార్ ఎన్ని మిషన్స్ మీరు కొన్నారు? ఇది చాలా $1 మిలియన్ వచ్చినా మిగిలిపోయింది ప్రస్తుతానికి ఇండియాలో. 60 లక్షల మిషన్లు కొన్నారా, 40 లక్షల మిషన్లు కొన్నారా? ఈ మిషన్లు అనేటువంటి ఫిగర్ తెలియాలి. బయటకు వస్తున్న వార్తలు చూసుకుంటే 60 లక్షల మిషన్లు కొన్నారు. బయటకు వస్తున్న వార్తలు అని అనుకో, ఎవరు చెప్పాలి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాలి. రైట్, మేము 60 లక్షల మిషన్లు కొన్నాము, క్లియర్, ఇంకా డౌట్ లేదుగా. ఆ డౌట్ వాళ్ళకి క్లారిఫై చేయాలి. ఈ 60 లక్షల మిషన్లని మీరు ఎలా కొన్నారు? నేషనల్ టెండర్స్ చేశారా, గ్లోబల్ టెండర్స్ ఫ్లోట్ చేశారా? ఎందుకంటే 100 కోట్ల రూపాయలు కానీ దాటిందంటే గ్లోబల్ టెండర్స్కి వెళ్ళచ్చు. గ్లోబల్ టెండర్స్ చేశారా? ఏ కంపెనీలలో వచ్చారు?
అమెరికా నుంచి ఎవడొచ్చాడు, జపాన్ నుంచి ఎవడొచ్చాడు, జర్మనీ నుంచి ఎవడొచ్చాడు, సింగపూర్ నుంచి ఎవడొచ్చాడు. ఇదిగో ప్రపంచవ్యాప్తంగా 10 కంపెనీలు వచ్చినాయి. ఆ 10 కంపెనీలు కూడాను మేము ఇచ్చిన కాన్ఫిగరేషన్ ప్రకారము ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తయారు చేయడానికి ఒకడు $10 ఇచ్చాడు, ఒకడు 9 ఇచ్చాడు, ఒకడు 8 ఇచ్చాడు. ఇదిగోండి లిస్టు, సీరియల్ నెంబర్ సోన్సో కంపెనీ 60 లక్షల మిషన్లో ఎంత కోటి ఇచ్చాడు, సీరియల్ నెంబర్ 2 సోన్సో కంపెనీ 60 లక్షల మిషన్కి ఎంత కోటి ఇచ్చాడు. L1 L2 L3 డిసైడ్ చేసాం. అన్ని మిషన్లు కూడా నువ్వు ఒకడే తయారు చేయలేడు కాబట్టి మేము 3కి ఇచ్చాము. చెప్పు అదే ఆ కంపెనీ పేరేందో చెప్పు. అంతే కదా. వాడు ఏ నెంబర్ మిషన్ దగ్గర నుంచి ఏ నెంబర్ మిషన్ వరకు తయారు చేశాడు అనేది చెప్పు. ఇంతటితో ఒకటి క్లారిఫై అయిపోతుందా లేదా? ఇప్పటి వరకు నువ్వు 60 లక్షలు కొన్నావా 40 లక్షలు కొన్నావా తేల్చరా. అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ బాధ్యత. వాళ్ళు కనుక చెప్పకపోతే మోడీ గారు చెప్పించాలి, లేదా రాష్ట్రపతి గారు చెప్పించాలి, లేదా ఎవడన్నా కానీ కేసు పెడితే కోర్టులో ఉన్నా సరే కాక 60 లక్షల 40 లక్షల అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పి తీరాల్సిందే. అక్కడ దాకా పోవడం ఎందుకు? పరువు తక్కువ పని కదా. అంతే కదా. చీఫ్ ఎలక్షన్ కమిషన్ మీరు 60 లక్షల మిషన్లు కొన్నామండి, 3 దగ్గర కొన్నాము, ఒక్కొక్కడికి 20 లక్షలు ఇచ్చాము, పలానా రోజులు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చాము, ఇదిగో పర్చేజ్ నెంబర్ ఆర్డర్ నెంబర్ సోన్సో ఇది రేటు, ఇది మా టెండర్ ప్రొసీజర్, దీని ప్రకారం ఫాలో అని చెప్తే పోయిందిగా. ఎందుకు చెప్పడం లేదు ఎలక్షన్ కమిషను? ఏదో జరిగింది, జరగకూడనిది ఏదో జరిగింది అనే అనుమానం అయితే వస్తుందా రాదా? 100% కదా. సామాన్యమైన మానవుడికైనా వస్తుందిగా. అంతేగా. సో దీనికి ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేది M3 టైప్ అట. ఓకే. ఈ M1 ఏంటి, M2 ఏంటి, M3 ఏంటి, దీని మధ్యలో తేడాలు ఏంటి అనేటువంటిది కూడా ఎలక్షన్ కమిషనే చెప్పాలి. ఈ ఫిగర్ ఫస్ట్ తేల్చాలి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చిప్స్. నార్మల్గా ఈ చిప్స్ని ఏం చేస్తారంటే 60 లక్షల మిషన్లే అనుకుందాం, 60 లక్షల చిప్స్ అయితే ఉండాలిగా. టు బి ఆన్ ద సేఫ్ సైడ్ ఇంకొక 5% చిప్స్ అనేటువంటిది ఏదైనా మిషన్ కనుక పని చేయకపోతే మిషన్ తీసేస్తారు కాబట్టి మిషన్ ఉంటుంది. మిషన్ బాగానే ఉంది కానీ చిప్ పని చేయట్లేదు అనుకో, చిప్ తీసి వేరే చిప్ పెట్టాలి కాబట్టి ఒక 5% చిప్స్ కూడా వేస్తారు. అంటే ఈ 60 లక్షల మిషన్లలో 60 లక్షల చిప్స్ ప్లస్ 5% ఎక్స్ట్రా అంటే 53 లక్షల చిప్స్, సారీ 63 లక్షల చిప్స్ ఉండాలిగా. అంతేగా. 63 లక్షల చిప్స్. ఈ 63 లక్షల చిప్స్ కూడా ఒక కంపెనీ వాడు తయారు చేశాడా? గ్లోబల్ టెండర్స్ పిలిచావా? L1 L2 L3 డిసైడ్ చేసావా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో చెప్పు. అంతే కదా. ఎంత కొన్నావో చెప్పు. ఎంటీ చిప్స్ ఇవి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 63 లక్షలు మన ఇండియాలో చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేయరు. ఈ 23 లక్షల చిప్స్ కూడాను బయట నుంచి తెచ్చుకోవాల్సింది. అది ఇంటెల్ వాడు అయి ఉండొచ్చు, లేదంటే అడోబ్ అని అవన్నీ కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మొత్తం ఒక 7 కంపెనీస్ ఉన్నాయి. ఈ మధ్య ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ వచ్చాయి, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. టాటా ఎలక్సీ వాళ్ళు కూడా తయారు చేస్తారు. ఎవరి దగ్గర చెప్పావు? 63 లక్షల చిప్స్, బ్లాంక్ చిప్స్, ప్రోగ్రామ్ రాయనటువంటి చిప్స్ నేను ఇంటెల్ దగ్గర నుంచి కొన్నాను. ఒక్కొక్క చిప్ $10 చెప్పు. ఈ $10 ఇంటెల్ నుంచి డిసైడ్ చేయడానికి గ్లోబల్ టెండర్ ఫ్లోట్ చేశాను, ఇదిగో టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తే క్లారిఫై అయిపోయిందిగా. ఇప్పుడు ఈ ఎంటీ చిప్స్ వచ్చాయి. ఈ ఎంటీ చిప్స్ మీద నువ్వు ప్రోగ్రామ్ రాయాలి, అంతేనా? ఇప్పుడు మనకి 60 40 తెలియదు, మళ్ళీ రాస్తున్నాయి ఇక్కడ. 60 40 lakhs లో $1 billion క్వశ్చన్. ఎవడు చెప్పాలి సమాధానం? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. నెక్స్ట్ చిప్స్ 63 లక్షలు ఎవరి దగ్గర కొన్నావు? ఎలక్షన్ కమిషనే చెప్పాలి, ఈసీఏ చెప్పాలి. ప్రోగ్రామ్స్ ఎవరితో రాయించావు? 63 లక్షల మీద కూడా రాయాలిగా. అంతేగా. ఎవరి చేత రాయించావు? ఈసీఏ చెప్పాలి. ఇది ఇండియాలో రాయించావా ఇంకెక్కడన్నా రాయించావా అది కూడా చెప్పాలిగా. ఈ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా ఇది చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మీ ప్రోగ్రామ్స్ అన్ని ఇండియాలోనే రాయించాము అని చెప్పారు. అందుకని ఈ అవుట్ సైడ్ ఇండియా అనేటువంటిది లేదు, తీసేది. ఇండియాలోనే రాయించాను. ఇండియాలో ఎవరి చేత రాయించావు? ఏం రాయించావు? 2 ప్రధానమైనటువంటి కంపెనీల పేర్లు వస్తున్నాయి.
ఒకటేమో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్, ఇంకొకటేమో బిఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బెంగళూరు. వీళ్ళ చేత రాయించామండి అని చెప్తున్నారు. ఈ ఓటింగ్ మిషన్స్ కూడాను వీళ్ళ చేతనే చేయించామండి అని చెప్తున్నారు. వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింటావుగా, అంతేగా. పర్చేజ్ ఆర్డర్, నెంబరు, సోన్సో, డేటెడ్ సోన్సో చెప్పు, తెలిసిపోయింది ఎవరు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ప్రోగ్రామ్స్ కూడాను ఇండియాలోనే రాయించామని చెప్తున్నారు. ఎవరి చేత రాయించారో చెప్పు. సే ఫర్ ఎగ్జాంపుల్ బిఈఎల్ వాళ్ళ చేత రాయించావయ్యా, బిఈఎల్ వీళ్ళే రాశారు ప్రోగ్రామ్స్ అనుకుందాం. వీళ్ళలో ఎవరో టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ సైంటిస్ట్లుగా రాస్తారు. నువ్వు వాళ్ళ పేరు చెప్పాల్సిన పనిలా. వాళ్ళ పేర్లు కానీ చెప్పినట్టయితే జరగకూడదు, తర్వాత కొంపలు ఉండిపోతాయి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలకు చాలా ఇబ్బంది. అందుకని వాళ్ళ పేర్లు కూడా చెప్పదు. ఏ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఫ్రమ్ బిఈఎల్ హ్యాస్ రిటర్న్ దీస్ ప్రోగ్రామ్స్ రాశారు. సో విదేశాలతోటి సంబంధము లేదు. టీమ్ ఆఫ్ 10 people రాశారు అని చెప్పు. రాసినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఏ టైప్ ఆఫ్ చిప్ను వాడావు నువ్వు. లాజిక్ చిప్ వాడావా, అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్ వాడావా, సిస్టమ్ ఆన్ చిప్ వాడావా, ఏ టైప్ ఆఫ్ చిప్ వాడావో చెప్పు. క్లారిఫై అయిపోయిందిగా. అంతేగా. ప్రోగ్రామ్ ఎట్లా రాసావు నువ్వు ఒకసారి డెమాన్స్ట్రేట్ చేసి చూపించు, క్లారిఫై అయిపోతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయడం లేదు? సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్ సమ్వేర్.